guys, welcome back to my channel The Andhra Mallu. Recent గా నేను IKEA స్టోర్ విజిట్ చేశాను. సో అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. ఈ రోజు వీడియో అయితే దాని గురించి ఏమేం ఐటమ్స్ పర్చేస్ చేశాను అండ్ టోటల్ గా ఎంత కాస్ట్ పడింది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అది కాకుండా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేము పర్చేస్ చేసిన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఈ కార్కెన్ బాటిల్స్. సో ఐ థింక్ దీస్ ఆర్ కాల్డ్ కార్కెన్ బాటిల్స్. దీనికి రేట్ ఏమో వచ్చేసి 200. ఇదైతే మేము 2 పర్చేస్ చేసాం. సో ఇదొకటి అండ్ ఇది ఇంకోటి. బాగున్నాయి కదా ఈ బాటిల్స్. సో దీస్ ఆర్ గ్లాస్ బాటిల్స్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి అండ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో, బికాస్ కింద పడితే బ్రేక్ అవుతాయి కాబట్టి. వాటర్ ఎక్కువగా గ్లాస్ బాటిల్స్ లో తాగితే చాలా మంచిదని విన్నాను. సో అందుకే మేము ప్లాస్టిక్ నుంచి గ్లాస్ బాటిల్స్ కి షిఫ్ట్ అవుదాం అన్నట్టుగా ఇది తీసుకున్నా. సో ఇది చూడండి ఇలా ఉంటుంది అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ కొంచెం కష్టమే, కాకపోతే ఒకసారి అలవాటు అయితే ఓకే అవుతుంది. ఇలా కిందకి ప్రెస్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ వీ ఓపెన్ దిస్ అండ్ క్లోజ్ దిస్. నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి సేమ్ అనదర్ గ్లాస్ బాటిల్ కూడా తీసుకున్నాం. టోటల్లీ 3 గ్లాస్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. ఇదేమో వచ్చి కార్క్ టైప్ అనమాట. సో ఇదైతే ఎవరైనా గెస్ట్స్ వస్తే పెడితే వాళ్ళకైనా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి. సో అందుకని ఇదొకటి తీసుకున్నాం. దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువే. ఇందాక చూపించింది అయితే 200 ఉంది కదా. సో ఇదేమో వచ్చేసి 500 ఉండింది అండ్ జిఎస్టీ కూడా అప్లికబుల్. సో అందుకే ఇంత రేట్ వస్తుంది ఒక్కొక్క దానికి. ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే అంతే. సో సింపుల్. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయడమే, టైట్గా ఉంటుంది ఈ కార్క్ ఉండడం వల్ల. యాక్చువల్లీ మేము కొత్త డైనింగ్ టేబుల్ కొందాం అనుకున్నాం. సో కొత్త డైనింగ్ టేబుల్ పెట్టినప్పుడు ఇవి కూడా పెడితే కొంచెం బాగుంటుంది, షో అయినా లుక్ అయినా బాగుంటుంది అన్నట్టుగా ఇవి తీసుకున్నాం. యాక్చువల్లీ మా బేబీ ఐటమ్స్ అయితే కొన్ని పర్చేస్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. పనిలో పని ఇవి కూడా తీసుకున్నాం ఇంకా. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇదేమో నేను నా కోసం తీసుకున్నాను. ఇది కేరళ తీసుకెళ్దాం అన్నట్టుగా ఊరికే తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఏ మినీ సిస్సర్స్. ఇక్కడైతే ఇంకా ఈ ప్రొడక్ట్స్ ఏం ఓపెన్ చేయలేదు, అందుకే చూడండి అసలు ఇప్పుడు కూడా క్లోజ్డ్ గానే ఉంది. సో దీని రేట్ ఏమో వచ్చేసి 50 రూపీస్ పడింది ఈ సిస్సర్స్ కి. దేనికి ఒకదానికి పనికి వస్తుంది అన్నట్టుగా అక్కడ ఉంది ఆఫ్ కోర్స్ సిస్సర్స్. కాకపోతే నేను ఏమన్నా ప్యాకేజింగ్ అలాంటివి ఓపెన్ చేయడానికి సపరేట్ గా నా రూమ్ లో ఒకటి పెట్టుకుందాం అన్నట్టుగా ఊరికే తీసుకున్నా. దీని క్వాలిటీ బాగుంది, నచ్చి ఇంకా అలా తీసుకున్నా. సో దిస్ ఈస్ వన్ సిస్సర్స్ ఇఫ్ యూ కెన్ సీ. సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి బార్. దీని పేరు చూడండి, గ్రనోలా బార్ అని ఉంది. అంటే నాకు తెలిసి సిరియల్స్ తో తయారు చేస్తారంట అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 60 రూపీస్. ఈచ్ వన్ 60. సో ఇవైతే 4 తీసుకున్నా. ఒకటి ఆల్రెడీ తినేసాను, అందుకే లేదు. బట్ టేస్ట్ అయితే అంత అవసరంగా అయితే లేదు. బట్ ఇట్స్ ఓకే, జస్ట్ ఓకే, యావరేజ్ ఉంది, తినొచ్చు అంతే. మరి అంత అయితే నాకు టేస్ట్ నచ్చలేదు. బట్ ఐ థింక్ దీస్ ఆర్ గుడ్. దీస్ బార్స్ ఆర్ గుడ్. ప్రోటీన్ బార్స్ అనుకుంటా ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ ప్రోటీన్ బార్ కాదు, బట్ బాగుంది. అండ్ అది కాకుండా ఐకియాలో నాకు తెలిసి సెకండ్ ఫ్లోర్ కాదు, మనం ఇలా రౌండ్ వేసి మొత్తం లాస్ట్ కి వచ్చేసరికి ఒక కెఫే అయితే కనిపిస్తుంది మనకి. సో అక్కడ ఇవి తీసుకున్నాం. జస్ట్ వీటికి బిల్లింగ్ సపరేట్. మళ్ళీ ఈ చాక్లెట్స్ కి కానీ కాఫీ కానీ ఇలాంటి వాటికి ఏమన్నా తీసుకుంటే అక్కడ బిల్లింగ్ సపరేట్ ఉంటుంది. And the next product ఏమో వచ్చేసి I will show you 2 of these products. One is this honey, organic honey, and ఇంకోటి ఏమో వచ్చేసి జామ్, మిక్స్డ్ బెర్రీ జామ్ అన్నమాట. ఇది మా డాడీ తీసుకున్నారు హనీ చూద్దాం అన్నట్టుగా. ఆర్గానిక్ హనీ దిస్ ఈస్. అండ్ ఇదేమో వచ్చేసి నేను తీసుకున్నాను, కేరళకి తీసుకెళ్దాం అన్నట్టుగా తీసుకున్నాను. బికాస్ వెరైటీగా అనిపించింది నాకు. యూజువల్ గా స్ట్రాబెరీ అండ్ బ్లూబెర్రీ ఇంకా గ్రేప్స్ అనుకుంటా. సో 3 డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే మిక్స్డ్ జామ్ అనమాట. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలా రాస్బెర్రీ, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రాస్బెర్రీ ఆర్ స్ట్రాబెరీ, రాస్బెర్రీ అనుకుంటా. రాస్బెర్రీ అండ్ బ్లాక్ బెర్రీ ఆర్ బ్లూబెర్రీ ఇవి కలిసిన ఈ కాంబోలో జామ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో చూద్దాం బాగుంటుందేమో అన్నట్టుగా తీసుకున్నా. సో దిస్ జామ్ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, ఏమన్నా చపాతీ తిన్నప్పుడు కానీ అలా చూద్దాం అన్నట్టుగా తీసుకున్నా. సో దీస్ ఆర్ 2 ఐటమ్స్. దీనికేమో వచ్చేసి రేట్ 250 అండ్ దీనికి కూడా 250. రెండు 250 పడింది. సో మేబీ 500. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో వచ్చేసి ఇది. సో దిస్ ఇస్ స్టోరేజ్ బాక్స్. ఇది మా మమ్మీ తీసుకున్నారు మా డాడీ కోసం. ఏమన్నా మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, మా మమ్మీకి అయినా ఎప్పుడైనా అవసరం పడినప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నారు. మీకు చూపిస్తాను. ఫుల్ వైట్. ఐకియాలో బెనిఫిట్ ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వైట్ గా ఉంటాయి. సో వైట్ ప్రోడక్ట్స్ అన్ని చాలా దొరుకుతాయి. కొత్త ఇల్లు వైట్ థీమ్ లో ఏమైనా ప్లాన్ చేసుకుంటే మొత్తం వైట్ గా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. మెయింటెనెన్స్ కొంచెం కష్టమే, బట్ స్టిల్ చూడడానికి చాలా లుక్ వస్తుంది. అందుకే
ఇవైతే చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది ఐకియా ప్రోడక్ట్స్ అంటే. సో అందుకే అలా తీసుకున్నాం ఇదొకటి. సో దిస్ స్టోరేజ్ బాక్స్. దీనికేమో ప్రైస్ వచ్చేసి ఐ థింక్ దిస్ బాక్స్ కి సపరేట్ కాస్ట్, దీనికేమో వచ్చి సపరేట్ కాస్ట్. ఇదేమో 300 పడింది అండ్ ఇదేమో ఈ లిడ్కేమో వచ్చేసి 100. సో టోటల్లీ 400 పడింది. కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది చెప్పాలి, బట్ యా బాగుంటుంది, ఉంటుంది ఎక్కువ కాలం అని అనుకుంటున్నాం. సో గైస్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో వచ్చేసి ఇదేంటో అర్థమవుతుందా మీకు? సో దిస్ సెంటెడ్ క్యాండిల్. ఇది ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడైతే, నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపించలేను బికాస్ ఇంకా టైం పట్టిద్ది, నాకు అసలే టైం లేదు ఇప్పుడు. మూడు సెంటెడ్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఐ విల్ షో యూ 3 టుగెదర్. ఐ థింక్ యూ కెన్ సీ రైట్. సో ఈ 3 క్యాండిల్స్ అయితే పర్చేస్ చేసాం. దీస్ ఆర్ సెంటెడ్ క్యాండిల్స్. ఇదేమో వచ్చేసి ఐ థింక్ ఇట్స్ గ్రీన్ యాపిల్ ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ అయితే ఇందులో వాడారనుకుంటా. సో దాని స్మెల్ అయితే లైట్గా వస్తుంది. మేబీ దే యూస్డ్ దట్ ఫ్లేవర్ ఇన్ దిస్. అండ్ ఇదేమో వచ్చేసి జాస్మిన్ ఫ్లవర్ యొక్క ఫ్లేవర్. ఇదైతే క్లియర్గా జాస్మిన్ ఫ్లవర్ స్మెల్ అయితే వస్తుంది, మనకు స్మెల్ చూడంగానే అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ఇన్ లైట్ పింక్ ఆర్ వైలెట్ షేడ్ అనుకుంటా. అయ్యా లైట్ పింక్ షేడ్. అండ్ ఇదేమో వచ్చేసి ప్యూర్ వైట్. ఇదేమో జామ్లిక్ అని ఇచ్చారు, బట్ దేంతో తయారు చేశారనేది నాకు అర్థం కాలేదు ఇది చూస్తే. సో యా నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి ఇది గైస్. ఇది కూడా ఒక చిన్న లిడ్ అనమాట. అంటే క్యాండిల్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, సెంటెడ్ క్యాండిల్స్ అయినా కానీ చిన్న ఇలాంటి క్యాండిల్స్ మనకు దొరుకుతాయి. సో అవైనా ఇందులో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో దిస్ కాస్ట్ అరౌండ్ 40-50 అనుకుంటా. 40 రూపీస్. సో దిస్ ఈస్ అనదర్ వన్. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫ్లవర్ వ్యాస్. ఈ ఫ్లవర్ వ్యాస్ అయితే నాకు బాగా నచ్చింది, నేనే తీసుకున్నా ఇది. ఇక్కడే పెడదాం కొత్తగా, అంటే ఇక్కడున్న ఫ్లవర్ వ్యాసెస్ అన్ని పాడైపోయాయి. సో కొత్తది పెడతాం, కొత్త ఫ్లవర్స్ అన్ని తెచ్చి పెడదాం అన్న పెళ్ళి ఎలాగో త్వరలో వస్తుంది. సో ఇలాంటి మంచి ఫ్లవర్ వ్యాస్ కొని దీని లోపల మంచి ఫ్లవర్స్ పెట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. సో నాకే ఈ ఫ్లవర్ వ్యాస్ నచ్చి ఇది తీసుకోమమ్మా పెడదాం అన్నట్టుగా తీసుకున్నా ఇది. సో దిస్ ఈస్ అరౌండ్ 500. ది గ్లాస్కి అయితే 500 ఉంది, బట్ షేప్ చూడండి చాలా యూనిక్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో వచ్చేసి ఇది. మీకు అర్థమవుతుందా ఇదేంటో అనేది? సో దిస్ ఈస్ చిల్డ్రన్స్ పోటీ గైస్. మా ఆషు బేబీ కోసం తీసుకున్న ఈ పోటీ అయితే ఇప్పుడైతే అవసరం లేదు, ప్రస్తుతానికి కూర్చునే టైం అవ్వలేదు కదా తనకి. సో ఇంకొంచెం అయ్యేసరికి త్వరగా, అంటే కూర్చునే టైం వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తే కొంచెం త్వరగా నేర్చుకుంటాను అన్నట్టుగా తీసుకున్నాను ఇదైతే. ఇది కూడా బాగుంది అన్నట్టుగా అక్కడ నుంచే పర్చేస్ చేశాను. సో దీని కాస్ట్ ఏమో వచ్చేసి 250 పడింది ఈ చిల్డ్రన్స్ పోటీకి అయితే. యా దిస్ ఇస్ ద పోటీ. గ్రీన్ కలర్ అనుకుంటా. దిస్ గ్రీన్ సమ్ లిలాక్ గ్రీన్ అనుకుంటా. దీన్ని లిలాక్ గ్రీన్ అంటారు అనుకుంటా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ దట్ గుడ్ విత్ కలర్స్. నెక్స్ట్ దేమో వచ్చేసి కొంచెం హెవీ ఐటమ్ గైస్. దీని కాస్ట్ అయితే ముందే చెప్తున్నాను. ఈ ఐటమ్ ప్రైస్ ఏమో వచ్చేసి 2990. సో దిస్ ఈస్ ఎ మిర్రర్, హ్యూజ్ మిర్రర్. మరి ఎంత హ్యూజ్ కాదు, బట్ బాగుంది మిర్రర్ అయితే. మీకు ఓపెన్ చేసి చూపిస్తాం మిర్రర్ అయితే. వావ్, ఇదిగోండి. సో దిస్ ఇస్ ద మిర్రర్. ఫ్లాష్ కనిపిస్తుందేమో అక్కడ, సరిగ్గా కనిపించదేమో నాకు తెలియదు, బట్ యా దిస్ ఇస్ ద మిర్రర్. చాలా బాగుంది చూడడానికైతే. బయట బ్రష్ చేసేటప్పుడు అలాంటప్పుడు వాడడానికి బాగుంటుంది. ఇది కూడా మా మామ్కి నచ్చి షీ పర్చేస్డ్ అనమాట, ఇక్కడ పెట్టుకుందామని. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్. మిర్రర్ అయితే అవుతుంది. ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపించి వైండప్ చేస్తాను. సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి కొంచెం హెవీ ఐటమ్ అనమాట. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్. ఇదేమో వచ్చేసి ఒక బ్లాంకెట్. అండ్ ఐ థింక్ దిస్ కాస్ట్ ఇస్ అరౌండ్ 1990. కొంచెం ఫర్ టైప్ వస్తుంది, బాగుంది, చాలా బాగుంది క్లాత్ అయితే. నేను వైట్ క్లాత్ కావాలని చాలా సర్చ్ చేశాను. యా దిస్ ఈస్ 1990. ఇది కొంచెం పెద్ద సైజ్. దీనిదే ఇంకొంచెం చిన్న సైజ్ కూడా తీసుకున్నా. ఈ చిన్నదేమో వచ్చేసి 1290. సో 2 అయితే తీసుకున్నాం, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఈ చిన్నదైతే నేను నా కోసం తీసుకున్నాను, కేరళకి తీసుకెళ్ళాలి, మా బాబు బాప్తిసం వస్తుంది. సో బాప్తిసం రోజు ఇది కొంచెం స్ప్రెడ్ చేసి దాని మీద వీడియోగ్రఫీ చేస్తే బాగుంటుంది, లుక్ అనేది వస్తుంది, కొంచెం సీనిక్ ఉంటుంది, క్లాసిక్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇదైతే. గొడవపడి దీనికోసమే నేను మెయిన్గా ఐకియాకి వెళ్ళాను. అంటే అమెజాన్లో చూస్తే నాకు అంత మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ కానీ ఫర్ కార్పెట్స్ కానీ ఏమీ దొరకట్లేదు. సో మంచి క్వాలిటీ కావాలంటే అక్కడ దొరికిద్ది అన్నట్టుగా వెళ్ళి చూశాను. కాకపోతే స్టార్టింగ్ చూసినప్పుడు అయితే అన్ని కలర్ ఉన్నాయి, నాకు కావాల్సిన కలర్ అయితే దొరకలేదు. లాస్ట్కి ఇలా కొంచెం, ఇదైతే ఎగ్జాక్ట్లీ వైట్ కాదు బట్ ఆఫ్ వైట్, కొంచెం క్రీమ్ కలర్ అని చెప్పచ్చు.
సో ఈ షేడ్లో అయితే దొరికింది. సో ఫైనల్లీ ఐ వాస్ హ్యాపీ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్. ఇంకా మా మమ్మీకి కూడా నచ్చి మా మమ్మీ కూడా ఒకటి తీసుకున్నారు, మా అన్న కోసం అన్నట్టుగా తీసుకున్నారు ఇది. సో దీస్ ఆర్ ద 2 items. నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి ఇది గైస్, దిస్ ఇస్ ఎ బాస్కెట్. ఐ లవ్ దిస్ బాస్కెట్ సో మచ్. ఇదైతే నేను తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళలేదు, నాకు చూడంగానే ఈ బాస్కెట్ అయితే నచ్చి తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది లుక్ అయినా. యూ కెన్ క్యారీ ఇట్ లైక్ దిస్. మనం ఎక్కడికి వెళ్ళినా లైక్ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. బికాస్ నాకు ఇప్పుడు బేబీ ఉన్నాడు కదా, ఆషర్ ఉన్నాడు కదా, సో ఫార్ములా కానీ ఫ్లాస్క్ కానీ బాటిల్స్ కానీ బ్రష్ పంప్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి మంచి కరెక్ట్ యూటిలిటీ అనమాట. లైక్ కొన్ని బట్టలు అయినా ఏమైనా పెట్టుకోవచ్చు. సో క్యారీ చేయడానికి ఈజీగా అండ్ కన్వీనియంట్గా ఉంటుంది ఎక్కడికైనా. సో బండిలో ట్రావెల్ చేసేటప్పుడు మోస్ట్ బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. సో అలా నచ్చి ఇది తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ ఏమో వచ్చేసి ఎగ్జాక్ట్గా 1000 rupees. ఇట్స్ లిటిల్ ప్రైసీ బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది, దీని క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ అది కూడా వైట్ పీస్ వచ్చింది, దట్స్ ద యూనిక్ స్పెషాలిటీ. ఐ లవ్ వైట్ అనమాట. నెక్స్ట్ ఏమో వచ్చేసి 2 floor mats. ఇదొకటి సేమ్ కలర్ 2. ఇది మా మామ్ తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత పడింది మా? 200 each. ఓకే. సో 2 floor mats అయితే మా మామ్ తీసుకున్నారు. దీని కాస్ట్ ఏమో వచ్చేసి 200 each one. ఇది 200, ఇది 200. సో 2 అంటే 400. సో దిస్ ఈస్ 400. ఇంకో మెయిన్ ఐటమ్ ఏమో వచ్చేసి మెయిన్గా ఇది పర్చేస్ చేయడానికి నేను వెళ్ళాను. అంటే బేబీ బట్టలు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టుగా. ఐ విల్ షో యూ. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడే ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నా దీనికి. సో చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది, జస్ట్ ఒక కార్డ్బోర్డ్ పీస్ ఉన్నట్టు ఉంది. నౌ ఐ విల్ షో యూ ద మ్యాజిక్. నేనైతే సరిగ్గా పెట్టలేదు, బట్ మీకైతే చూపిస్తున్నాను, ఇప్పుడు అర్థమై ఉంటుంది. షో యూ ద బాక్స్ క్లియర్గా చూపిస్తుంది, మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి ఎంత స్పేస్ ఉందో లోపల. యూ కెన్ పుట్ బేబీస్ క్లాత్స్ అనమాట. సో దానికోసమే తీసుకున్నాను. ఇదే మెయిన్ రీజన్ నేను ఐకేకి వెళ్ళడానికి. ఇది ఒకటి అండ్ బ్లాంకెట్ ఒకటి. బికాస్ నాకు ఇవి 2 కంపల్సరీ కావాలని ఉండే. కేరళలో ఐకే స్టోర్ లేదు. సో ఐకే స్టోర్ లేదు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ దొరకడం కష్టం. అందుకే నేను వెళ్దాం ఐకే వెళ్దాం, ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాలి అన్నట్టుగా చెప్పి ఐకేకి అయితే వెళ్ళాను. అండ్ అది కాకుండా మాది ఇప్పుడు పాతిల్లు కదా, సో పాతింట్లో ఉంటున్నాం కదా. సో మళ్ళీ కొత్త కబోర్డ్ కొనాలి, బేబీ కోసం బట్టలు పెట్టుకోవడానికి మళ్ళీ కబోర్డ్ కొని మళ్ళీ అది కొత్త ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ ఎక్కడ స్పేస్ ఉండదు. సో మొత్తం గజిబిజిగా ఉంటుందని చెప్పి ఇలాంటివి అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. సో ప్రస్తుతానికి కొన్ని మంత్స్లో మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతాం. మేబీ ఒక ఆగస్ట్ ఆర్ అక్టోబర్ కల్లా వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీ డోంట్ నో. బట్ ఆలోపు బట్టలు కొంచెం పెట్టుకోవడానికి స్పేస్ ఉండాలి కదా, మేనేజ్ చేసుకోవాలి కదా. సో అప్పటిదాకా ఇది ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక తర్వాత కబోర్డ్స్ ఉంటాయి అక్కడ ఎలాగో. సో అప్పుడు ఇవి మడత పెట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది, రూమ్కి కూడా స్పేస్ ఉంటుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. లేకపోతే కేరళలో ఇలాంటివి దొరకవు మనకి. దాని బదులు ఏదైనా పెద్ద బీరువా తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అది ఇంట్లో పెట్టాలి, మళ్ళీ ఇంకొంచెం స్పేస్ పోతుంది. సో అందుకే దట్ వాస్ మై మెయిన్ థాట్ టు గో టు ఐకియా. సో ఇదైతే నాకు దొరికింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. సో యా, దీని కాస్ట్ ఏమో వచ్చేసి ఐ థింక్ ఇట్స్ అరౌండ్ దీని మీద ఉంది, యా ఇట్స్ 1400. దీనికి ఏమో వచ్చేసి 1400 పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ ఇట్స్ యూస్ఫుల్. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఆంథూరియం. దిస్ ప్లాంట్ ఈస్ కాల్డ్ ఆంథూరియం. ఇది మా డాడ్ పర్చేస్ చేసాం. మా డాడ్కి ప్లాంట్స్ అంటే ఇష్టం. హీస్ ఏ నేచర్ లవర్, హీ లవ్స్ ప్లాంట్స్, హీ లవ్స్ కల్టివేషన్. సో అలా మా డాడీ అయితే ఇది తీసుకున్నారు. హీ టుక్ 2 of these pieces. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్ రైట్. 2 ఆంథూరియన్స్ అయితే తీసుకున్నారు. ఇది 450, ఇది 450. సో టోటల్లీ అరౌండ్ 900. ఈ ప్లాంట్ ఏమంటారో నాకు తెలీదు, మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ అనదర్ ప్లాంట్. చూడండి ఇంత ఉంది లెంత్ అయితే. సో దీని కాస్ట్ ఏమో వచ్చేసి 650. సో యా, ఇంతే మా ఐకియా షాపింగ్ బ్లాగ్ అయితే. ఇంకో చిన్న ప్లాంట్ కూడా ఉంది, అదైతే ఇంటి బయట ఉంది ప్రస్తుతానికి. అండ్ ఆ ప్లాంట్కి ఏమో కాస్ట్ వచ్చేసి 80 అనుకుంటా. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మై ఐకియా షాపింగ్ బ్లాగ్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నేను చూపించిన ఐటమ్స్లో ఏ ఐటమ్ ఎక్కువగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి.
Thank you for subscribing to my channel. Thank you for watching me and supporting me. Subscribe for more interesting vlogs. Love you all. Bye bye.